ఇది ఇట్లుంటే ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి అది సాయంత్రం కింటమా రేపటి కింటమా కానీ ఖచ్చితంగా, ఎందుకనంటే ఎప్పుడైనా అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని బాహటంగా మాట్లాడితే రాజయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటెల రాజేంద్ర గారి దాకా కూడా మరి చరిత్రను గిట్ట మనం బేరీజు వేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి అవే క్రమశిక్షణ చర్యలు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారి మీద కూడా తీసుకోవాలనేటటువంటిది ఒక దయ్యమే దీనికి బాగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేటటువంటిది ప్రజల ముందుకు రాబోతుంది. ఈరోజు ఎవరి బాధ వాళ్ళకి అయిపోయింది. పార్టీ అధ్యక్షుడి దాని గురించి ఊకేదంతా కుటుంబ సభ్యుల పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకైనటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడి లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏముండదు. పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు, పెడుతుండొచ్చు కూడా. పంచాయతీ ముదిరితే ఈరోజు పాపం కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆయన పెద్ద మనిషి అయి ఆయన కొంచెం మతిమరుపు కూడా, పొద్దున ఏదైనా గిట్ట మాట్లాడితే సాయంత్రం కాడలో సర్వ సహజం, ఏదైనా మర్చిపోతుంటాం, వయసు మీద పడ్డప్పుడు మర్చిపోతుంటాం. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకస్తులు ఉండాలి, నమ్మకస్తులు ఉండి వాళ్ళ గుర్తు చేసేటటువంటి వ్యక్తులే ఉండాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గుర్తొస్తుంది నాకైతే. సొంతోళ్ళు వెన్నుపోటు పొడిస్తే చివరికి ఒక పార్టీ అంతమెట్లయిపోయింది అనేటటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జయలలిత గారు. సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఈరోజైనా ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, సుత్తి చెప్పిండు తప్ప దాంట్లో మాత్రం పెద్దగా తేల్చేటటువంటి అంశాలు లేకపోతే ప్రజలకు తెలియాల్సినటువంటి అంశాలు ఏమైతే మాకేం కనబడలేదు. కాబట్టి మమ్మల్ని కోవట్టులని ప్రజాస్వామ్యమని విమర్శించేదానికంటే ముంగట వెన్నుపోటుదారులని పక్కనే పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే కూడా చేతగానితనంగా చూస్తున్నటువంటి మీ యొక్క నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేయగలుగుతాం? లాస్ట్కి వస్తే ఏంది అని అంటే పాపం అనేటోళ్ళ మీద తప్ప అంతకుమించి ఏం చేయనికే లేదుగా, అది మీ కుటుంబ పంచాయతీ కాబట్టి. Subscribe us and press the bell icon for more interesting updates.